నమస్తే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో చెస్ట్ పెయిన్ అండ్ దాంతోపాటు గుండెపోటు వచ్చే నొప్పి ఏదైతే ఉంటుందో, చెస్ట్ పెయిన్ నొప్పి ఏదైతే ఉంటుందో, రెండు ఒకేలా తీసుకుంటూ ఉంటారు. చెస్ట్ పెయిన్ కి గుండెపోటుకి తేడా ఏంటి? సో ఎక్కువ మంది ఏంటంటే మనం గ్యాస్ నొప్పి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో వయసు అరౌండ్ 40 years ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. లైక్ ఫేమస్ యాక్టర్స్ కూడా కొంతమంది చిన్న వయసులోనే చనిపోవటం, జిమ్ చేస్తూ పడిపోయారని చెప్పి, లేకపోతే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కొలాప్స్ అయిపోయారు. బాగా ఫిట్ ఉన్నోళ్ళు కూడా దే ఆర్ కొలాప్సింగ్. సో వాళ్ళు ఏంటంటే ఇదేదో నైట్ స్ట్రెస్ వల్ల లేట్గా పడుకున్నాను, వర్క్ ఎక్కువైంది కదా, మేబీ సమ్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుంటుంటారు. సో మనం ఇటువంటి నొప్పి గ్యాస్ వల్ల వస్తుందా లేకపోతే గుండె వల్ల వస్తుందా అనే అనుమానం ఎక్కువ మందికి ఉంటుంది. సో ఇటువంటి ఏంటంటే మనం బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ ఒక 40 years దాటిన ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా ఒక మినిమం బేసిక్ ఒక ఈసీజీ, ఒక 2D ఈకో, బేసిక్ చెకప్ చేయించుకుంటే దాంట్లో మనకి ఒక 99% ఆఫ్ ద డిసీజెస్ బయటపడిపోతాయి. సో ఎక్కువ మంది మనం చిన్న వయసులో కూడా కార్డియోమయోపతిస్తో వస్తున్నారు హాస్పిటల్స్, అంటే హార్ట్ వీక్నెస్ తోటి తెలియదు వాళ్ళకి, సిమ్టమ్స్ కానీ ఏమి ఉండవు. సడన్ గా వెన్ దే ప్రెజెంట్ ద హాస్పిటల్ సడన్ గా ఆయాసంతో వచ్చేసరికి డిసీజ్ బయటపడుతుంది. సో అందుకని స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెడిసిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న రోజుల్లో. సో అది చెస్ట్ పెయినా లేకపోతే గ్యాస్ వల్ల వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలంటే ఫస్ట్ ప్రివెంటివ్, అంటే మనం ముందు జాగ్రత్తగా ప్రతి 35 ఏళ్ళు దాటినోళ్ళు లేకపోతే 40 years దాటినోళ్ళు ఒక బేసిక్ హెల్త్ చెకప్. సో మన హాస్పిటల్లో 999 ప్యాకేజ్ అని ఒకటి అందుబాటులో తీసుకొచ్చాం. అంజిరెడ్డి హాస్పిటల్స్ అన్ని బ్రాంచెస్ లో కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సొసైటీకి యూజ్ అవ్వాలని చెప్పి ఒక 999 ప్యాకేజ్. దాంట్లో మనకి బేసిక్ కార్డియాలజీ కన్సల్టేషన్, ఒక కార్డియాలజీ డాక్టర్ చూస్తారు, ఒక ఈసీజీ అండ్ ఒక 2D ఈకో, ఇవి చేసి హార్ట్ ఎలా ఉంది అనే కండిషన్ నిర్ధారిస్తారు. సో దట్ ఎంత తక్కువలో 999 మన వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ తింటే బిల్ అవుతుంది. సో దాంతో దే కెన్ నో మన పొజిషన్ ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఇది నిజంగానే గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అని నిర్ధారించుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే, సో గుండె నొప్పికి సంబంధించి సడన్గా జరుగుతూ ఉంటుంటుంది, దానికి ఎటువంటి సిమ్టమ్ ఉండదు కూడాను. ప్రతి ఒక్క డాక్టర్స్ చెప్తూ ఉంటుంటారు. ఒక చిన్న టెస్ట్ లైఫ్ సేవ్ అవ్వడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మిర్యాలగూడ, లేదు అంటే నర్సరావుపేట, లేదు అంటే సో మనకి నియర్ బై ఉన్న ఈ హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే హాస్పిటల్ టీమ్ మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play